ఏంటి ఇక్కడ కూడా లేదు? అమ్మా అమ్మా రేమ్మా, దేవి రూమ్ లో లేదమ్మా. తన వస్తువులు కూడా కనిపించట్లేదు. తను ఎక్కడుందమ్మా? అభి, నువ్వు కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యిరా నాన్న. తర్వాత మాట్లాడుకుందామని చెప్తున్నా కదా. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మనసుకి ఏదో తప్పుగా అనిపిస్తుంది. దేవిని చూస్తే నేను రిలాక్స్ అవుతానమ్మా. ఎందుకు ఎవరు దేవి గురించి ఏం చెప్పడం లేదు? ప్లీజ్ ఎవరైనా చెప్పండి. అభి, పద వెళ్దాం. ఎక్కడికమ్మా? రా చెప్తాను. అమ్మా దేవి ఎక్కడమ్మా? దేవి దేవి, అయ్యో దేవి, అయ్యో దేవి దేవి. అమ్మా దేవికి ఏమైందమ్మా? నేను వెళ్ళినప్పుడు బాగానే ఉంది కదమ్మా. ఎందుకు దేవి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? తిరిగి రా దేవి, తిరిగి నా దగ్గరకు వచ్చాయి. అయ్యో దేవి దేవి దేవి, అయ్యో దేవి దేవి దేవి. అల్లుడు ప్లీజ్ అల్లుడు. మామా దేవిని చూడు మామా. మేమే ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నాం అల్లుడు. దేవి నువ్వు నాకు కావాలి, తిరిగి వచ్చేది. అయ్యో అయ్యో అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏం జరిగిందమ్మా? నా దేవికి ఏమైందమ్మా? ఈ లోకాన్ని వదిలేసి అబద్ధం, అలా మాట్లాడకండి అమ్మా, నేను నమ్మను. ఏంటమ్మా ఎలా జరిగిందమ్మా? దయచేసి నిజం చెప్పండి అమ్మా. నా నోటితో ఎలా చెప్తాన్రా? నీతో చెప్పినట్టు పెళ్లికి ముందు పూజ చెయ్యడానికని దేవిని నేను గుడికి తీసుకుని వెళ్ళాన్రా. కానీ అక్కడ పూజ చేసేటప్పుడు దేవి పట్టు చీరకి హోమగుండం నిప్పంటుకుంది. తను కట్టుకున్నది పట్టు చీర అవడం వలన వెంటనే చీర మొత్తం అంటుకుపోయిందిరా. లేదు లేదు లేదు, కష్టపడి హాస్పిటల్కి తీసుకెళ్ళాం అల్లుడు, కానీ ఫలితం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలోనే దేవి చనిపోయిందని డాక్టర్ చెప్పారు. అయ్యో లేదు లేదు లేదు, నేను నమ్మలేకపోతున్నాను. అభి లేదు అభి లేదు, నేను నమ్మను కూడా. అభి నేను దేవి నేను నమ్మలేకపోతున్నాను. అభి అభి మీరు చెప్పేది నిజం, దేవి చనిపోయింది. ఇదిగో చూడు, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. అయ్యో అభి, ఏమైందే? చామదుంపల పులుసు అంత కారం లేదే, ఎందుకిలా పొలమారింది? ఎవరో దేవిని గట్టిగా తలుచుకుంటున్నారు. ఒకవేళ ఆయన తలుచుకుంటున్నారేమో. ఇంకెవరు తలుచుకుంటారు? ఊరికి వెళ్ళిన తన చెల్లెలే తలుచుకొని ఉంటుంది. సీత కొంచెం నీళ్లు తాగించమ్మా. ఇదిగో ముందు నీళ్లు తాగు. మాట్లాడుతూ తింటే ఇంతే.
ఇదేంటి ఇలా వాంతి చేసుకుంటుంది? ఏ దేవి, ఏమైందమ్మా? ఏమైంది నీకు? ఏ దేవి, అమ్మా దేవి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? మెల్లగా మెల్లగా. ఏమండి? ఏంటి భాగ్యం, ఏమైంది? ఓహో, ఏమ్మా ఏంటమ్మా? తినేటప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిందా? చెప్పమ్మా. ఏంటమ్మా దేవి, ఎందుకు నీకు ఇలా అయింది? ముఖమంతా వాడిపోయింది. నాకు తెలీదమ్మా. ఇందాక ఉన్నట్టుండి పొలమారింది, తర్వాత కడుపులో తిప్పింది. అందుకే ఇప్పుడు వామిటింగ్ అయిందేమో. అదేంటి, పొలమారితే వాంతి ఎలా వస్తుంది? ఏమండి, నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదండి. నేను కూడా ఊరికి వచ్చినప్పటి నుంచి దీన్ని గమనిస్తూనే ఉన్నాను. అదోలా కనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుందండి. ఎప్పుడు చూడు కళ్ళు వాచిపోయి ఉన్నాయి, ముఖం వాడిపోయింది, కడుపులో తిప్పుతుంది అని ఏదో ఒకటి చెప్తూనే ఉంది. ఏం సీత, ఒకవేళ పచ్చకవర్లు అయి ఉంటాయేమో? ఎందుకంటే దేవి చెప్పిన దాని ప్రకారం చూస్తే నా మనసుకు అలాగే అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నేనేమైనా డాక్టర్నా? వెంటనే దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దాం. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అయ్యో అదేం వద్దు. డాక్టర్ దగ్గరికి వెళదామమ్మా. నాకు కొంచెం వీక్ గా ఉందంతే. చూడమ్మా, అదంతా డాక్టర్ చెప్తాడు, ముందు నువ్వు పద. ఒకవేళ మనం అనుకున్నట్టు పచ్చకవర్లు అయితే గనుక సీరియస్ అవుతుంది కదా. రామా, ఎందుకైనా మంచిది, ఓసారి టెస్ట్ చేపిద్దాం. రామా, ముందు డాక్టర్ దగ్గరికి వెళదాం పద. మీరెళ్ళి బండి తీయండి, నేను తీసుకొని వస్తాను. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా మెల్లగా రండి. దేవుడా, నా బిడ్డకి ఏం కాకుండా చూసుకో. అయ్యో భాగ్యం, ఏమైంది? ఏమండి, మీరు కూడా వాంతి వచ్చినట్టు నటించండి. నాకు వాంతి రావట్లేదుగా. మాత్రం వస్తుందా? నటించండి. నటించాలా? ఇప్పుడు చూడు. అత్తయ్య, మీకేమైంది? అమ్మా, ఏంటమ్మా ఏమైంది? అయ్యో నాన్న, మీకు కూడానా? అవును. అత్తయ్య, మీరు కూడా? ఏంటే మీరు కూడానా? అసలు నువ్వేం వండి చచ్చావు? కడుపులో తిప్పుతోంది. రేయ్, నా కడుపులో భూకంపమే వస్తోంది. అయ్యో, నేను చామదుంపేగా చేసింది. ఆ కూరలో చామదుంపలే వేసావా, లేక నా మీద కోపంతో ఇంకేమైనా కలిపి వేసావా? నీకు చామదుంపలకి కందదుంపలకి తేడా తెలీదుగా. ఏం కూర చేసావు? ఏంటత్త ఇలా మాట్లాడుతున్నారు? మరి ఇంకేం మాట్లాడమంటావు? మా ముగ్గురికి ఒకే సమయంలో కడుపులో తిప్పుతుందిగా. మా ఇద్దరికి ఏం కాలేదు కదా. ఇలా చూడు, మాకదంతా తెలియదు. మా కడుపులో భయంకరంగా తిప్పుతుంది. సరే రండి, అయితే అందరం డాక్టర్ దగ్గరికి వెళదాం. చాలా పోరా. అసలు నేను డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళానా? నువ్వు కడుపులో అడ్డం తిరిగినప్పుడు కూడా వెళ్ళలేదు. అప్పుడు కూడా ఇంట్లోనే డెలివరీ అయ్యింది. సరే, ఇప్పుడు నేనేం చేయాలో కనీసం అదేనా చెప్పండి. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వడదెబ్బ తగిలి ఉంటుంది, నేను వచ్చి మందిస్తాను. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. వెళ్ళు వెళ్ళు. భాగ్యం చెబుతుంది కదా, ఎందుకలా దిక్కులు చూస్తూ నిలబడ్డారు? వెళ్ళండి లోపలికి. ఇక్కడ నిలబడకు, వెళ్ళు. వెళ్ళండి. పదమ్మా. పోరా, నీకు వేరుగా చెప్పాలా? ఏంటి పోండి, ఇద్దరు మనవరాలకి బాగా చనువిచ్చి వాళ్ళని చెడగొట్టారు. సరే, మీ ఇద్దరిని లోపల పోవాయ్.